హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ముందు రోజు అయితే హెన్నా అయితే కలిపి పెట్టుకున్నాను కదా, ఈ రోజు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పెట్టుకోవాలి అనేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దోశ ఉండే పిండి, ఇంకా దోశలు వేసుకుంటున్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే కొన్ని మొలకలు కూడా ఉండే, ఇంకా మొలకలు అలాగే ఒక దోశ అయితే తిన్నాను. ఎందుకంటే మళ్ళీ హెన్న పెట్టుకొని వాష్ చేసుకునేసరికి అయితే చాలా లేట్ అవుతుంది. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా 2 days అయితే మా హస్బెండ్ కి హాలిడేస్ అండి, సాటర్డే సండే రోజు. అందుకని ఇంకా సాటర్డే రోజు అయితే ఫస్ట్ హెన్నాకైతే కలిపి పెట్టుకున్నాను ముందు రోజు. ఇంకా మీరు కూడా చూసారు ఆల్రెడీ హెన్న కలుపుకునేది. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇందులో లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎగ్ కూడా యాడ్ చేసుకుంటాను. బట్ ఇంకా శ్రావణ మాసం వచ్చింది అనేసి నేనైతే ఎగ్ అయితే యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఎగ్ వైట్ వేసుకోండి, లేదు అంటే ఫుల్ గా వేసుకోండి. మీకు ఒకవేళ స్మెల్ పడుతుంది అనుకుంటే. ఇక్కడ నేను టోటల్ గా అయితే ఒక లెమన్ మొత్తం జ్యూస్ అయితే పిండుతున్నాను. ఇంకా ఎక్కువ లేదు, ఇంకా చుండ్రు కూడా మనకి ఏదైనా ఉన్నా కూడా పోతుంది అనేసి లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, మీ ఇష్టం. అంటే నేనైతే ఫోర్స్ఫుల్ గా చెప్పట్లేదు, చాలా బాగుంటుంది. నాకైతే హెయిర్ కి అయితే బాగా పడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే హెన్న అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే యాక్చువల్లీ మిడిల్లో ఉండాలి ఇలా పెట్టుకోవడం కొప్పు అనేది, బట్ ఇంకా సైడ్కి వచ్చేసింది. అయినా కూడా ఇంకా అలానే పెట్టేసుకున్నాను. ఒక 1 hour అయితే పెట్టుకుంటే చాలా రెడ్గా అయితే అవుతుంది. నేను ఎక్కువ ఇదే పెట్టుకుంటాను. చాలా డేస్ నుండి కూడా నేను ఇదే పెట్టుకుంటాను. ఇంకా అంతే, ఎక్కువ హనూస్ కూడా పెట్టుకున్నాను సమ్ టైమ్స్, కానీ నాకు ఎందుకు బాగా అనిపించలేదు. ఇంకా అందుకని నేను ఎప్పటి నుండో అయితే ఈ హెన్నానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఒక 15 years నుండి అయితే పెట్టుకుంటున్నాను. అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుండి అయితే స్టార్ట్ చేశాను ఇలా హెన్నా పెట్టుకోవడం. షైనింగ్గా ఉంటుంది, అంటే మెరూన్ కలర్లో వచ్చేస్తుంది. అలా ఉండడం నాకు ఇష్టం. అందుకని ఇంకా ఎప్పటి నుండో నేనైతే హెన్నా ఇలానే కలుపుకుంటాను. ఇంకా నైట్ అయితే చూపించాను కదా ఎలా కలుపుకోవాలనేసి. ఓన్లీ మార్నింగ్ అయితే ఓన్లీ లెమన్నే ఇంకా పిండాను, ముక్కు కూడా అంటింది. బట్ మనం ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం ఇంట్లో అయితే ఎగ్స్ లేవు. అలాగే ఎగ్స్ కూడా ఎందుకు అనేసి ఇంకా నేనైతే ఎగ్ వేయలేదు. ఓన్లీ వైట్ సోనా మాత్రమే వేసుకుంటాను. ఇంకా ఫుల్గా అయితే ఏం వేయను. బట్ ఇంకా అది వేయకున్నా కూడా బాగానే ఉంటుంది. కర్డ్, లెమన్, కాఫీ పౌడర్, బీట్రూట్ అలాగే హెన్నా పౌడర్ అయితే కలిపి వేసుకున్నాను. అదే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ కూడా 2 days హాలిడేస్ వచ్చాయని చెప్పాను కదా, ఇంకా అందుకని సాటర్డే రోజు అయితే అక్క వాళ్ళు కూడా వచ్చారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఇంకొక తమ్ముడు కూడా వచ్చాడు, హరికృష్ణ. ఇంకా అందరం అయితే కలుసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఈ రోజు అయితే రెస్ట్గా అన్నీ ఉండి ఇంటి దగ్గరే, ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి పనులన్నీ చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా హడావిడిగా అయితే రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా నేను హెన్న కూడా పెట్టుకున్నాను. అంటే అక్క వాళ్ళు వచ్చేది నాకు కూడా తెలియదు. కాల్ చేశారంట, యాక్చువల్లీ మన ఫోన్ కలవలేదు. ఇంకా మా హస్బెండ్ ఫోన్కి అయితే కాల్ చేశారు. అందుకని మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా ఆ రోజు అయితే ఎండ బాగా కొట్టింది, అందుకని నేనైతే ఇంకా పల్లికాయ కూడా ఎండబోసాను, హెన్న కూడా పెట్టుకున్నాను. ఇంకా స్పీడ్ గా అయితే ఎక్కడ పడేసి ఇంకా వెళ్ళాము. ఆ రోజు అయితే చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా టీవీ ఏరియా దగ్గర కూడా నేను క్లీన్ చేసుకుంటా అని చెప్పాను కదా. సాటర్డే రోజు కూడా మా హస్బెండ్ ఉంటారు. ఇంకా వంట అయినా కొంచెం లేట్ గా చేసుకొని వర్క్స్ అంతా చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అక్క వాళ్ళు కూడా రారా ఇక్కడ దగ్గరే కదా మీకు కలుద్దాం అనేసి అంటే ఇంకా ఫోన్ చేసి అయితే వచ్చేసాము. మా పెద్దమ్మ వాళ్ళ సెకండ్ డాటర్ ఇంకా సంధ్య అక్క పేరు. ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. మేము కూడా లాస్ట్ పెద్దనాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు కలిసామంటే మధ్యలో అయితే ఏం కలవలేదు. ఇంకా అక్క కొన్ని అయితే మల్లెపూలు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకుంటే తెంపింది. ఇంకా అవైతే అల్లుతున్నాను. ఇంకా కాసేపు అయితే అన్ని ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి. ఇంకా మా అత్తమ్మ కూడా అక్కడైతే పకోడీ చేస్తుంది. ఇంకా మేము వచ్చామనేసి ఇంకా మా మామయ్య కూడా పల్పి తీసుకురావడానికి అయితే ఇంకా బయటకు వెళ్ళారు. ఇంకా మా హస్బెండ్, మా అక్క వాళ్ళ హస్బెండ్, బావ ఇంకా తమ్ముడు అందరు కూర్చొని అయితే ఇంట్లో ముచ్చట పెడుతున్నారు. ఇంకా మాకైతే చిన్న విషయాలు ఉంటాయి కదా, ఇంకా అక్క చెల్లెలు కలిసారంటే ఏదో ఒకటి అయితే మాట్లాడుకుంటూ కాసేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. బాగా అనిపించింది. ఇంకా మా అత్తమ్మ అయితే ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటుంది వంట. ఇంకా మేము వచ్చామనేసి
అమ్మమ్మని చూడడానికి అయితే వచ్చారు అక్క వాళ్ళు. ఇంకా మాకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరే, అందుకే ఇంకా మేము కూడా వచ్చాము. అలాగే మా హస్బెండ్ కూడా హాలిడేనే కాబట్టి రమ్మని చెప్పారు. ఇంకా అక్క, మా ఓన్ సిస్టర్, ఇంకో పెద్దమ్మ బిడ్డ, ఇంకా ఆల్రెడీ మా ఊర్లో చూసారు కదా బోనాలప్పుడు ఆ అక్క, ఇంకా అందరం కలిస్తేనైతే చాలా ఫన్నీగా జరుగుతాయి. ఇంక ఇన్సిడెంట్లు అయితే మేము ఫుల్ నవ్వుకుంటాం. 5గురం కలిస్తే మాత్రం, నార్మల్గా అయితే ఎప్పుడూ ఒకసారి కలిసినా కూడా చాలా టైమ్స్ కలిసినట్టు ఎంజాయ్ చేస్తాము. ఇంకా అందరం అక్క వాళ్ళందరం కలిసిన రోజు అయితే ఫుల్ ఎండ కొట్టింది. అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది ఆ రోజు అయితే. ఇంకా ఏదో ఒకటైతే మేమైతే మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా మా అత్తమ్మనైతే అన్నం తినండి అని చెప్పింది ఆల్రెడీ, బట్ ఇంకా మేమైతే ముచ్చట్లో పడి అన్నం కూడా ఏం తినలేదు. ఇంకా కొంచెం లేట్గా అయితే తిన్నాము. ఇంక ఇక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నాము. పిన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ అని చేసుకోండి. నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఎండ కొడుతుంది, వాన పడేది ఉంది. ఆల్రెడీ కొన్ని అయితే చింగులు పడుతున్నాయి. ఇది వచ్చేసి మా తాతమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ దుడ్డ కూడా ఉంది. ఇంకా వీళ్ళైతే పూలు వెళ్తున్నారు. మా అక్క ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను కదా ఈ పిన్ని ఛానల్కే. మా అమ్మ ఇంకో పిన్ని. ఇప్పుడే పైకి వచ్చాము. హెడ్స్కి తొందరగా వెళ్ళిపోతాం కిందికి. మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం అయితే పడుతుంది, మీకు వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు, కనపడుతుంది. పడింది ఇప్పుడే ఫ్రెష్గా కొంచెం కూడా పడుతున్నాయి. ఓకే, ఇదే ఈరోజు వచ్చేసి వీడియో. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. మా పెద్దక్క వాళ్ళ బాబు అండి, తను వీడియో అంతా తీసాడు. ఇంకా తనకు కూడా యూట్యూబ్ అంటే చాలా ఇష్టము. ఇంకా వీడియోస్ కూడా చేస్తున్నాడంట. బబ్బీ బోగాని ఛానల్ అని ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మా మామయ్య పల్పి తీసుకొస్తే అదైతే తాగుతున్నాము. బయటనే కూర్చున్నాం కానీ బాగా అంటే వేడిగా ఉంది. ఇంకా ఫ్యాన్ కూడా ఉంది కానీ సరిపోవట్లేదు, అంత వేడిగా ఉంది. ఇంకా మా అత్తమ్మ కూడా పకోడీ తీసుకొని వచ్చింది. ఇంకా అక్కడ కూర్చొని అయితే అక్క నేను అందరం అయితే తింటున్నాము. ఇంకా ఇంట్లోకి వచ్చి చూసాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ పాప చెప్తుంది అన్నట్టు, ఇంకా ఈ మామకి మ్యారేజ్ కాలేదు, ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి అని చెప్తుంది అన్నమాట. అంటే మా సైడ్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి అనేసి, కరీంనగర్ సైడ్ ఫన్నీగా ఉండే. ఇంకా మా అత్తమ్మ అయితే అన్నం తినమంది అనేసి ఇంకా అన్నం అయితే తింటున్నాము. ఇంకా అక్క, నేను, మా ఇంకో అక్క, అమ్మమ్మ అందరం కలిసి అయితే తింటున్నాము. ఇంకా అన్ని తీసుకొచ్చి పెట్టింది. చారు, బెండకాయ, టమాటా, అలాగే రైస్ అయితే ఇంకా పెట్టేసింది. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఈరోజు శ్రావణ మాసం కదా, సాటర్డే రోజు అయితే కొబ్బరికాయలు అన్ని దేవతలకు అయితే కొట్టారు. ఇంకా మేము కూడా ఇక్కడ అందరం కలిసి అయితే లంచ్ అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మా బావ వాళ్ళు అయితే ఇంకా తినలేదు, వాళ్ళు బయటకు వెళ్ళారు అనేసి ఇంకా మేమైతే పెట్టుకొని తింటున్నాము ఇంకా అమ్మమ్మతో కలిసి. ఇంకా ఈ వీడియో చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా వాయిస్ లోనే తెలుస్తుంది మీకు కూడా. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అక్క వాళ్ళని కూడా చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి. ఇంకా అమ్మమ్మ కూడా బాగుంది. యాక్చువల్లీ క్లిప్ అనేది ఫస్ట్ పెట్టాలండి. ఇంకా మేము రాగానే మా అమ్మమ్మని అయితే మా హస్బెండ్కి నాకైతే ఇద్దరికి కూడా బాదుషా అయితే ఇచ్చింది. ఇంకా నేను ఎక్కువ స్వీట్ తినను అనేసి అమ్మమ్మకి ఇస్తే నువ్వే తినేవు అనేసి మళ్ళీ ఇస్తుందన్నమాట. ఇంకా ఇద్దరికి రాగానే ఫస్ట్ ఇచ్చింది. మా అమ్మమ్మ కూడా అందరినీ అడిగింది. ఇంకా మా ఆడపడుచు, అలాగే మా అత్తమ్మ, మామయ్య, అలాగే మా అమ్మమ్మకు కూడా అడిగింది. అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మని బాగుందా అనేసి. బట్ ఇంకా అమ్మమ్మకు తెలియదు అన్నమాట, చనిపోయింది. ఇంకా చనిపోయిందని చెప్పాను. అవునా అంటుంది, తెలియదు యాక్చువల్, మేము కూడా కలవలేదు అప్పటి నుండి, నేను కూడా చెప్పలేదు మళ్ళీ. ఇంకా ఇక్కడ బావ అందరం కలిసి అయితే ఇంకా ముచ్చట్లు పెడుతున్నాము. నేను కూడా అసలు యాక్చువల్లీ కలవను అనుకున్నాను. ఫస్ట్ రానని అయితే చెప్పాను. ఇంకా మా అక్క 2-3 టైమ్స్ కాల్ చేసింది, బావ కూడా చేశారు రమ్మని చెప్పి. ఇంకా అందుకనే వచ్చాము. నార్మల్గా అయితే ఆ రోజు వర్క్ ఉండే, ఇంకొకవేళ కొంచెం ముందుగా నేనైతే కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఉండేదాన్నేమో. ఇంకొక స్పీడ్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇంకా రెడీ అవుతున్నారు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇంటికి.
ఇంకా అందుకని మా బావ వాళ్ళకైతే కాల్ చేశారు, ఇంకా లంచ్ అయితే చేయండి వెళ్దాము అనేసి అంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. అన్నం అయితే తింటున్నారు. ఇక్కడ అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాము. నేను వాయిస్ ఓవర్ కాకుండా నార్మల్ గా న్యాచురల్ గా పెడదాం అనుకున్నాను వాయిస్ అంతా కూడా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే టీవీ నడుస్తుంది, మొత్తం వాల్యూమ్ అయితే అదే రీసౌండ్ వస్తుంది అనేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. లేకపోతే న్యాచురల్ గా పెడితేనే మీకు కూడా ఏం మాట్లాడుకున్నామో అర్థమయ్యేది. ఇంకా వీళ్ళందరూ ఏంటి అంటే మా మ్యారేజ్ డేకి మేము పార్టీ ఏం ఇవ్వలేదు, అందుకని ఇవ్వరా అనేసి అడుగుతున్నారు అక్క బావ వాళ్ళందరూ. ఇంకా అది మా అత్తమ్మ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు, మా హస్బెండ్ కి కొడుకు అవుతాడు కదా, అందుకని ఇంకా మీరు వాళ్ళు ఎందుకు ఇస్తారు మీరే ఇవ్వాలి అనేసి. అడుగులో అడుగు నాతో నిత్యం వరాననా. మేము వచ్చే దారిలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వాగు అనేది ఉంటుంది, అక్కడ వాటర్ కనిపించాయంటే మా అక్క వాళ్ళ కొడుకు ఇంకా స్నానం చేస్తా ఆడుకుంటా అని ఒకటే గోల చేశాడు. అందుకని ఇంకా మేము కూడా సరే వెళ్దాము అనేసి వెళ్ళాము. అంటే మా హస్బెండ్ బైక్ మీద పిల్లలు వస్తున్నారు, ఇంకా నేను కార్లో కూర్చోమంటే కార్లో అయితే వెళ్తున్నాను, దగ్గరే మాకు కూడా. చెప్పులు వేసుకో లక్కి. అని తెలిసిన వాళ్ళ కొంచెం ఇంటి పక్క వాళ్ళు అంటే ఎట్లయినా అవునా. అంటే మరి ఇప్పుడు ఇట్లు ఇటే పోతా అంటా అత్తడట్నా మంచి వాళ్ళకు తెలియదా లోతులు ఎంతనో అవి ఎంతనో కదా. మళ్ళీ మంచిగా కావాలి. మా అక్క వాళ్ళు అందరం కలిసి అయితే వచ్చాము. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వాగుకి అయితే వచ్చాము. చాలా బాగుంది, వాటర్ అయితే ఎక్కువ లేవు కానీ కొన్నే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్దామంటే లోతుగా ఉంది వాటర్, అయితే జస్ట్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మా అక్క వాళ్ళ కొడుకు ఎప్పటి నుండో ఇంకా వాటర్ చూసినప్పటి నుండి వెళ్దాం అంటే ఇంకా అందరం కలిసి అయితే వచ్చాము. అసలు అనుకోకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినాం అందరం అయితే, కానీ హ్యాపీగా ఉంది. ఒక 1-2 అవర్స్ అయినా కూడా మేము లాస్ట్ అంతకుముందు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, పెద్దనాన్నది రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు సింగరేణిది. ఇంకా అప్పుడు కలిసామంటే మళ్ళీ ఇప్పుడే కలవడం అంటే ఒక 4 months అవుతుంది. మార్చ్ ఎండింగ్ 31st కలిసామంటే మళ్ళీ ఇప్పుడే. చెప్పినావా? హలో వాళ్ళ నాన్న ట్రైనరు దురద పెడుతుంది చాలే తీస్తున్నామని సాయి మామూలుకి ఎవరు చచ్చిపోయి మామ పోతున్నాడు నడువు మంచిగా తీసి అమ్మగారికి వదలట. మనకి ఎవరో చచ్చిపోయారు. రాజు ఖర్చు ఇది ఎవరు వాడరు కదా అక్క. పాయింట్ తాగండి అక్క. సపరేట్గా పోదాం పారి, అది కాదు ఇది పోదు. అది లక్కీ డేస్ తర్వాత ఇట్లా వాటర్ చాలా డేస్ తర్వాత చెప్పండి. అది ఆడతాను కదా, వాళ్ళు ఆడుకోలెక్కి నువ్వు కాసేపు పోదాము. నీళ్ళు ఎక్కువ ఉంటే మరి ఇప్పుడు డ్రైవింగ్ బాగా ఖర్చు కదా.
టీ షర్ట్ ఇప్పండి ఆడుకోండి. నేనేదో అంటున్నా తీరా. వాటర్ ఎక్కువ వస్తాయి అసలు. ఇంకెక్కడ వాడలు ఏడవడ్డే అని. ఇగో ఏడికద్దు, ఇది అసలు బాగా తిరగడమే తప్పు. హలో బట్టలు వాళ్ళు ఏరి పిల్లవు ఒక కూర్త ఎక్కేస్తున్నావు వాటిలో. పైసలు అన్నీ ఫోన్ అవునా? చెప్పు బాయ్ చెప్పు. వచ్చేటప్పుడు పన్నీర్ అలాగే మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చుకున్నాం చేసుకుందాం అనేసి. ఇంకా రేపైతే సండే నాన్ వెజ్ తినాం కాబట్టి పన్నీర్ అయితే తీసుకొచ్చుకున్నాను. అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు 4:30 అలా. ఇంకా మేము కూడా రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా మక్కలన్నీ ఒల్చుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, ధనియాలు, జీలకర్ర, సాల్ట్ అన్ని వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర అయితే లేదు, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా ఇలా కవర్ మీద అయితే ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి. ఇంకా అంతే అండి. నైట్ డిన్నర్ కి అయితే మొక్కజొన్న గ్యారెలు అయితే చేశాను. ఇంకా లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసాం కానీ ఇంకా అప్పుడు ఏం తినలేదు. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.